ఇలా వస్తే ఆ డ్యామ్ దాటుకుని లాస్ట్ పాండవ తీర్థం రైట్ కి ఇలా వెళ్ళాలి. కొన్ని మఠాలు ఉంటాయి. మఠాలు ఆడ అడిగితే చెప్తారు. సన్నని మెట్లు వస్తుంది. ఆ మెట్లు దారిలో పాండవ తీర్థం ఉంటుంది. పాండవ తీర్థం ఈ గెస్ట్ హౌసెస్ అంతా ఎక్కి డౌన్లో పాండవ తీర్థం. ఇక్కడికి వస్తే కూడా తెలీదు. చిన్న దారి ఇదే పాండవ తీర్థం పోయే దారి. ట్రాన్స్ఫరాస్ ఉన్నాయి. మఠం ఉంది ఇక్కడ. సబ్ స్టేషన్ కూడా ఉండేది వెనకాల బ్యాక్ సైడ్. ఈ చిన్న దారి పాండవ తీర్థం పోయే దారి. ఆ డ్యామ్ నుంచి తిరుమల టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటరు. 1 కిలోమీటర్ నుంచి డ్యామ్ దాటుతానే ఫస్ట్ రైట్ ఇలా ఉంటుంది రోడ్డు. చిన్న దారి. ఓకే, ఇదండి సెలయేరు. ఇలాంటి చోట మూలికలు కూడా ఉంటాయి. సన్నని సెలయేరు. ఎవరు ఉన్నారు మనుషులు లేరు అని లేకుండా ఇక్కడ మునిగితే సకల పాపాలు పోతాయంట తీర్థంలో. ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. చిన్న టెంపుల్ ఉంది. నామాలు అంట యోగులు ఉన్నారు, తపస్సు చేస్తా ఉన్నారు. పాండవ తీర్థం అంటే ఇదే అనమాట. ఈశ్వరుడి గుడి ఉంది. ఓం నమ శివాయ. మామూలుగా రైట్ సైడ్ తిరిగి ఉంటుంది. ఈడేమో లెఫ్ట్ సైడ్ ఉంది. సో పరమేశ్వర స్తూపం లెఫ్ట్ సైడ్ ఉంది. ఏం మహిమో తెల్ల. మహాదేవ్ శంభో శంకర. నాగల్ దేవుడు అంతా ఉన్నారు. విఘ్నేశ్వరుడు, చిన్న విఘ్నేశ్వరుడు. ఆడ రుద్రుడు గోగర్భ తీర్థం. రుద్రుడు గోగర్భ తీర్థం అంట. ఈడ ఈశ్వరుడు ఉండడు. ఈడేం జలపాతం ఏం లేదు. తీర్థం అంటే యాడ నుంచో వస్తా ఉంది అంతే. నా పాండవ తీర్థం అంటే ఇదేనా? పాండవ తీర్థం ఒక తీర్థం ఉంది. ఓకే ఓకే. ఈయన మునిగితే మంచిదంట. తీర్థం తీసుకుందాం మనం, కొద్దిగా తాగదాం. దానికి మూలికలు వచ్చే వాళ్ళేమో కొంచెం బాగా రకంగా టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి. తీర్థం అయితే తాగాను.
ఇంకా ఈశ్వరుడు ఉన్నాడు. యాగాలు కూడా జరిగేట్టుగా ఇక్కడ మలయాళ స్వాముల వారి తపో మందిరం అంట. ఇక్కడ మలయాళ స్వామి 1885 1962 మధ్యలో ఉన్నారు. మలయాళ స్వామి ఆయన ఒక మందిరం. ఈయన మలయాళ స్వామి ఈశ్వర. ఇక్కడ పాండవులు, విఘ్నేశ్వరుడు. ఇక్కడ పాండవులు ఉన్నారు చూడండి. పాండవులు వచ్చి ఇక్కడ మునిగారంట, సకల పాపాలు తొలగిపోయాయి అంట. ఓం నమః శివాయ. మునివారు ఆంజనేయ స్వామి పైన ఉంటారు చూడ, ఆంజనేయ స్వామి. ఇది యొక్క పాండవ తీర్థం యొక్క ప్లేస్.